హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మొదటిసారిగా మన ఛానల్లో కుకింగ్ వీడియో అయితే షూట్ చేశానండి. హెల్తీ డ్రింక్ బార్లీ వాటర్ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో అయితే చూద్దాం. ఇవ్వండి బార్లీ గింజలు ఇలా అయితే ఉంటాయండి వైట్ కలర్లో. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఒంట్లో వేడి చేసినప్పుడు లేదా నీరసంగా ఉన్నప్పుడు వీటిని అయితే యూజ్ చేయడం వల్ల చాలా యూజ్ అయితే ఉంటుందండి. వేడి అయితే వెంటనే తగ్గుతుంది. చూడండి ఇలా అయితే ఉంటాయి ఇవి. వీటిని ఏ ఏజ్ వాళ్ళైనా కూడా తీసుకోవచ్చండి. బార్లీ గింజలు అనేది మన శరీరానికి చలవ అనేది చేస్తాయి. చూడండి ఫస్ట్ వీటిని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక గిన్నెలో 2 స్పూన్స్ బార్లీ గింజలు అయితే తీసుకుంటున్నానండి. చూడండి 2 టేబుల్ స్పూన్స్ బార్లీ గింజలు తీసుకుంటున్నాను. 1/2 లీటర్ వాటర్కి 2 టేబుల్ స్పూన్స్ బార్లీ గింజలు అయితే సరిపోతాయండి. మనకి 2 గ్లాసెస్ తాగాలి అనుకుంటే 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. నేనైతే 1 గ్లాస్కే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఇవి బార్లీ గింజలు ఇలా చిన్న బౌల్లో తీసుకున్నాను. ఇలా వాష్ చేసి తీసుకోవాలండి. 2 or 3 టైమ్స్ వీటిని అయితే వాష్ చేయాలండి. వాష్ చేసిన తర్వాత వీటిని ఒక స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసిన బార్లీ గింజలు అన్నింటినీ కూడా ఇలా స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 1/2 లీటర్ వాటర్ అనేది మనం యాడ్ చేయాలండి. ఇది చూడండి, ఇది 1 గ్లాస్ వచ్చేసి 250 ml వాటర్ అయితే ఉంటుంది. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇక్కడైతే దీనికి తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుందండి. దీనిని ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టేకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 1 గ్లాస్ వాటర్ అయ్యే వరకు వీటిని బాగా మరిగించుకోవాలి. చూడండి ఇక్కడైతే మరగడం స్టార్ట్ అవుతుంది. దీనికి 20 మినిట్స్ టైం అయితే కంపల్సరీ పడుతుందండి. చూడండి స్టార్ట్ అయింది కదా ఇలా మరగడం. దీంట్లోకి యాడ్ చేయడానికి నేనైతే పటిక బెల్లం తీసుకుంటున్నానండి. పటిక బెల్లం నచ్చని వాళ్ళు సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్కి బదులుగా పటిక బెల్లాన్ని అయితే యూజ్ చేయొచ్చండి. షుగర్ నచ్చని వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ పటిక బెల్లాన్ని యూజ్ చేయొచ్చు. చూడండి ఇలా హాఫ్ వరకు కూడా వాటర్ అనేది రావాలండి. ఇది 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే అవుతుంది మనకి. చూడండి వాటర్ అయితే ఇలా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యి ఇలా హాఫ్ బౌల్ అయ్యే వరకు కూడా వీటిని మనం బాగా మరిగించుకోవాలి. చూడండి ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయింది కదా, లైట్ రెడ్ కలర్లో అయితే వస్తుంది మనకి ఇది. ఇక్కడ బార్లీ గింజలు కూడా బాగా కుక్ అయిపోయాయండి. చూడండి ఇలా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉడికే వరకు కూడా మనం ఈ నీటిని మరిగించుకోవాలండి. ఇలా బాగా మరిగిన తర్వాత వీటిని స్టెయినర్ సహాయంతో ఒక గ్లాస్లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి పటిక బెల్లం అయితే నేను యాడ్ చేస్తున్నానండి. పౌడర్ తీసుకున్న వాళ్ళైతే గ్లాస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా స్మాల్ పీసెస్గా తీసుకున్నాను కాబట్టి వేడి మీదే వీటిని అయితే వేసేస్తున్నాను. వేడి మీద వేసాను కాబట్టి ఇవి అయితే కరిగిపోతాయండి. పౌడర్ తీసుకునే వాళ్ళైతే గ్లాస్లో వేసుకున్న తర్వాత పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా స్ట్రెయినర్ సహాయంతో గ్లాస్లోకి అయితే తీసుకోవాలండి. 1 గ్లాస్ తీసుకున్నా సరే మన ఒంట్లో వేడి అనేది చాలా వరకు తగ్గుతుందండి. నీరసం అనేది అస్సలుగా ఉండదు. ఇది హెల్త్కి చాలా మంచిదండి, శక్తినిస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.